జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తీవ్ర దుమారం రేపనున్నాయి. కేంద్రం తెస్తున్న వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేశారు. ఎంపీలతో సమావేశమైన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల ప్రయోజనాలకు ఈ పునర్విభజన గొడ్డలి పెట్టని విపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో వీగిపోయిన ఈ బిల్లును కేంద్రం దొడ్డిదారిన తెస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. సభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాడేందుకు జూలై 20న ఇండియా కూటమి అత్యవసరంగా భేటీ కానుంది. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు ద్వారా ఉన్నత విద్యను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ చూస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అలాగే కేరళ ఎన్నికల వేళ తెస్తున్న ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులను విపక్షాలు అడ్డుకుంటామని చెబుతున్నారు. వీటితో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక నివేదిక, నీట్, యూజీ పేపర్ లీకేజీలు, అయోధ్య విరాళాల దుర్వినియోగంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అలాగే ఈ సమావేశాల్లో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య, ఐటీ సవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.